నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించటం, అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టించటం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటం, పర్యాటక రంగానికి జవసత్వాలు అందించటమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలను ఇక మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా మొత్తం 39,355 కోట్ల పెట్టుబడులతో సుమారు 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇందులో భాగంగా తిరుపతిలో 3,936 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీ సిలికాన్ వేఫర్ యూనిట్, అనకాపల్లిలో 2,788 కోట్లతో కంట్రోల్ డేటా సెంటర్, 2,250 కోట్లతో ప్రొటేరియర్ ఇండియా మ్యాగ్నెట్ పరిశ్రమ ఏర్పాటు కానున్నాయి. అలాగే కాకినాడలో వంట నూనెల నుండి విమాన ఇంధనం తయారు చేసే SFE1 ఇండియా యూనిట్, తిరుపతిలో NS మ్యాగ్నెటెక్, ప్రకాశం జిల్లాలో APJSW స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో గతంలో కుదుర్చుకున్న డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఒప్పందాన్ని రద్దు చేసి భవిష్యత్ అవసరాల కోసం 35,000 టన్నుల సామర్థ్యంతో కొత్త వ్యవస్థను నిర్మించనున్నారు. ల్యాండ్ పూలింగ్, రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లు ఆమోదించడంతో పాటు వివాదాల పరిష్కారానికి చేసే రెక్టిఫికేషన్ డీడ్లపై ఇక స్టాంప్ డ్యూటీ, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు ఇచ్చారు. పనుల పర్యవేక్షణకు ఏపీ CRDAలో 95 తాత్కాలిక పోస్టులను మంజూరు చేస్తూ జ్యుడిషియల్ అకాడమీ భవన నిర్మాణానికి 130.38 కోట్ల టెండర్ను ఖరారు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లపై మంత్రి మండలి అత్యంత సానుకూల నిర్ణయాలు ప్రకటించి వారిలో హర్షం నింపింది. 2004 కంటే ముందే నోటిఫికేషన్ పొంది ఆ తర్వాత నియామకమైన 2003 DSC టీచర్లు, గ్రూప్ 1 ఉద్యోగులతో సహా మొత్తం 10,715 మంది CPS ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయనున్నారు. అలాగే షెడ్యూల్ 9, 10 పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62కు పెంచారు. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ APJSC చైర్మన్ విద్యాసాగర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తదితర నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపగా, రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగులంతా కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. మౌలిక వసతులు, పర్యాటక రంగాల బలోపేతానికి వీలుగా కేంద్ర నిబంధనల ప్రకారం మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు కుదిస్తూ నోటిఫికేషన్లను ఆమోదం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానాన్ని సులభతరం చేస్తూ పర్యాటక పాలసీకి సవరణలు చేశారు. తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బార్లు, రిటైల్ మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. అలాగే ఇతర రాష్ట్రాల టూరిస్టు బస్సులను ఇక ఆకర్షించేందుకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాల త్రైమాసిక పన్నును ప్రతి సీటుకు 4,000 రూపాయల నుండి 2,500 వరకు తగ్గించారు. ప్రజా ఆరోగ్యం, పరిపాలన, విద్యుత్ రంగాల బలోపేతం కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా బ్యాంకుల ద్వారా తక్షణ నిధులు పొందేలా బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఇక కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం సహా 28 జిల్లాల కలెక్టరేట్లలో ఇక అదనపు పోస్టులను క్రమబద్ధీకరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భాగంగా కడప జిల్లాలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమి కేటాయిస్తూ యాగంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1,500 మెగావాట్లకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.